నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో మరొక్కసారి నాయన మమ్మల్ని సజీవంగా కాపాడి నాయన నీకోసం ఉన్నతంగా బ్రతికే బ్రతుకుని మాకు దయచేసే అట్టి రీతిగా ఉన్నామో లేమో అన్నది ఒక్కసారి మీ లేఖనాల ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు పరిశీలన చేసుకున్నట్టుకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు తండ్రి. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ నీ లేఖనాలను నాయన మేము ఒక్కసారి ఆలోచించుచుండగా నీ చిత్తమైతే నీ పరిశుద్ధాత్ముడిని నీ కుమారుణ్ణి మాకు తోడుగా నిలపండి, సహాయం చేయండి, తోడేయండి. కొద్ది నిమిషాలు ఈ మాటలు ధ్యానిస్తుండగా నీ దూతను కాపుదలుంచి నీ రెక్కల చాటుని మమ్మల్ని కాపాడమని సమస్తము నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కూడి వచ్చిన మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మరొక్కసారి దేవుని పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వందనములు. ఒక కొత్త అంశాన్ని మాట్లాడాలని ఆసక్తితో బైబిల్ వాక్యాన్ని నేను కూడా చెప్పాలి అన్న ఆలోచనతో దేవుడు నాకు కలిగజేసిన ఆలోచన మేరకు ఈ యొక్క వీడియో చేస్తున్నానండి. దయచేసి విన్నవారు నేనేమైనా తప్పిదం మాట్లాడిన ఎడల, సరైన వివరణ ఇవ్వలేకపోయిన ఎడల వ్యక్తిగతంగా మీ స్పందన నాకు తెలియపరచండి. వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ ద్వారా మరింత లోతుగా ఈ రిఫరెన్స్ వివరించవచ్చు అన్న ఆలోచన నాకు కలిగజేయండి దయచేసి. ఒకవేళ ఏమైనా తప్పిదంగా మాట్లాడినట్టయితే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను బైబిల్ పండితుడిని అయితే కాదు. బైబిల్లో నేనేమి బీబీటెక్ ఎంబీటెక్ లాంటివి ఏమీ నేనేం చేయలేదు. వాక్యం చెప్పాలని ఒక ఆలోచనతో ఒక బైబిల్ చదువుకొని ఒక పాఠాన్ని ప్రిపేర్ చేసుకొని ఈ రకంగా నేను వీడియో పెట్టడం అనేది జరుగుతుంది. దయచేసి గమనించి ఎవరైనా దేవుని ప్రేమను బట్టి నన్ను హెచ్చరించాలని నేను కోరుకుంటున్నాను, నాకు తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. ఓకే అండి, ఇక పాఠంలోకి మనం వెళ్దామండి. ఈరోజు ఒక గొప్ప ఆలోచన అయితే దేవుడు నాకు కల్పించాడండి. ఏంటి ఆ ఆలోచన అని ఆలోచిస్తే చాలా ఉన్నతమైన ఆలోచన అండి. కొన్ని నిమిషాలు మాత్రమే నేను ఎంచుకున్న పాఠం చాలా పెద్ద పాఠం అండి. ఇది పార్ట్లుగా చెబుతూ వెళ్ళాలి నేను అని ఆలోచిస్తున్నాను. దయచేసి నా భాషా విధానం ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నట్లయితే నేను మార్చుకోవడానికి దేవుడు నాకు అవకాశం కలిగజేస్తాడని నేను ఆశపడుతున్నాను. దయచేసి చెప్పండి. కొన్ని పదాలు ఏమైనా నేను నోరు జారి మాట్లాడినా సరే నాకు వ్యక్తిగతంగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఓకే అండి, ఒక అంశం మనం మాట్లాడుకున్నామండి. నేను తయారు చేసిన విధానంలో దేవుడు మనలో ఏ రీతిగా చేశాడన్నది ఒక ఆలోచనతో ఈ యొక్క పాఠాన్ని నేను కొనసాగిస్తున్నానండి. ప్రియులారా, నేటి సమాజంలో ఓ మనిషి నీవెవరు, నీ స్వభావము ఎలాంటిది నేను ఎంచుకున్న అంశం అండి ఇది. ఆ అంశానికి నేను పెట్టినంటి ఒక నామం, పేరు. ఓ మనిషి నీవెవరు, నీ స్వభావము ఎలాంటిది. పాఠం పేరండి, ఓ మనిషి నీవెవరు, నీ స్వభావం ఎలాంటిది. సహజంగా చాలా మంది ఓ మనిషి నీవెవరు అంటే నేటి సమాజానికి తెలియదండి. ఓ మనిషి నీవెవరు అంటే నేటి సమాజానికి తెలియదు. నీ స్వభావం ఎలాంటిదంటే చెప్పలేరండి. ఎందుకంటే మనిషి స్వభావాన్ని, మనిషిని పోలిన మనిషి ఉండొచ్చు కానీ స్వభావాన్ని పోలిన మనిషి ఉండడంట. ఎందుకంటే ఇద్దరు కవల పిల్లలైనా సరే వీడి మనస్తత్వం ఒకలాగా ఉంటుంది, వాడి మనస్తత్వం ఒకలాగా ఉంటుంది. ఇద్దరు ఒకేలాగా రూపం అయితే ఉంటుంది కానీ మనస్తత్వాలు అయితే మాత్రం ఒకేలా ఉండవు. వారి స్వభావాలు ఒకేలా ఉండవు, వారి ఆలోచనలు ఒకేలా ఉండవు. అది మనం గమనించుకోవాలండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వారి ఆలోచన విధానం కోసమే ఎందుకు చెబుతున్నానంటే, దానికంటే ముందు అసలు నీవెవరు, ఓ మనిషి నీవెవరు, నేటి సమాజంలో నీవెవరు అని అడిగావంటే చాలా వ్యంగ్యంగా,
ఒక వక్రీకరణ చేస్తూ ఒక చిత్రంలో దీనికి సంబంధించి ఒక చిన్న కామెడీ అనేది ఏర్పాటు చేశారండి, పెట్టారండి. చాలా ఒక సినిమాలో ఉంటుంది ఇది. ఏంటి మీరు సినిమాలు చూస్తారా అని అనవద్దండి, పాత జీవితం గత జీవితం కదండి. అయితే సందర్భానుసారంగా నేను దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందులో అదేమీ తప్పు కాదు. కానీ మనుషులకి ఎలాగ అర్థమైందంటే, ఓ మనిషి నీవెవరు, ఓ మనిషి నీవెవరంటే, ఆ చిత్రంలో నీవెవరు అని ఒక ఆయన్ని అడిగితే వాడి పేరుతో సంబోధించి నేను పలానా పేరు చెప్తాడండి. దానికి అతను బదులిస్తూ ఎలా మాట్లాడతాడంటే వ్యంగ్యంగా, వెటకారంగా ఎలా మాట్లాడతాడంటే, హాస్యాస్పదంగా ఎలా మాట్లాడతాడంటే, ఓ మనిషి నీవెవరు అన్న మాటకి వారు ఎలా మాట్లాడతారో అన్నది ఆలోచిస్తే, నీవెవరు అని అడిగితే వాడు పేరుతో చెప్తాడండి అవతల వ్యక్తి. నేను యాక్టర్స్ పేర్స్ చెప్పను, మీకు ఆ సందర్భం ఆల్రెడీ గుర్తుకొని వచ్చే ఉంటుంది. పేరుతో చెప్తాడండి. నీవెవరు అని అడిగితే వాడి పేరుతోటి నా పేరు పలానా పేరు అని చెప్తాడండి. దానికి ఈయన బదులిస్తూ ఆ పేరుల్లో కొన్ని పేర్లు ఎంచుకుంటాడు. నువ్వు రాజువా, అప్పారావా, రవివా, సునీలువా, బన్నీవా అంటూ రకరకాల పేర్లు చూపించి నేను అడగట్లేదు నీవెవరు అని అంటాడు. తర్వాత నువ్వు మరీ అడుగుతాడండి, నీవెవరు అని అంటే నేను మనిషిని అని అంటాడు. నేను మనిషిని అంటే నువ్వు మనిషివా, పశువా, కుక్కవా, నక్కవా, గాడిదవా అని అడగట్లేదు, నీవెవరు. ఇలా మనిషి, ఓ మనిషి నీవెవరు అంటే చెప్పట్లేదు. నీవెవరు అన్న ప్రశ్నకి అడగట్లేదు. వీడు మనిషి అంటే వారు ఎలా వక్రీకరించారంటే నేటి సమాజానికి అలాగే అయిపోయిందండి. ఇంతకీ దేవుడు మనిషినే ఎందుకు పుట్టించాడు, ఎలా పుట్టించాడు, ఎవరుగా పుట్టించాడు, ఎలా చేశాడు? దేవుని నుండి వచ్చిన వారమే కదండి మనం అంతా. దానికి కొన్ని లేఖనాలు చూద్దామండి. నేటి సమాజంలో నీవెవరు అంటే నీకు తెలియట్లేదు, నీవెవరు అంటే నీకు తెలియట్లేదు కదా, నీవెవరు అంటే దానికి నీవు బదిలివ్వట్లేదు కదా. దేవుడికి భక్తుడిగా మారిపోతామండి మనం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా దేవుడు నిన్ను తయారు చేసే విధానం ఆలోచించిన, ఆయన ప్రేమను గ్రహించిన, ఈరోజు చెప్పబడుతున్న ఈ లేఖనాల ద్వారా, ఈ యొక్క దేవుని యొక్క మాటల ద్వారా మనం తెలుసుకుంటే ఖచ్చితంగా నీవెవరో నీకు తెలుస్తుంది. కొన్ని నిమిషాలు మాత్రమే నేను చెప్తానండి, తర్వాత భాగంలో మరింత లోతుగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. నేను పైన కొన్ని నిమిషాలు మాత్రమే నేను ఈ యొక్క దేవుని మాటలు చెప్పడానికి ఆశపడుతున్నాను. వీలైతే దేవుని చిత్తమైతే ఆయన ఆయుష్ ఇచ్చిన దాన్ని బట్టి నేను మరొక్కసారి ఈ అంశాన్ని కొనసాగిస్తానండి. ఓ మనిషి నీవెవరు, నీ స్వభావము ఎలాంటిది అన్నది పార్ట్ 1గా అనుకో నేను ఈ యొక్క భాగాన్ని కొనసాగిస్తున్నాను. ఓకే అండి, మనం వెళ్దామండి. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27, 28 మొదటి మాటలు చదువుదామండి. ఆదికాండము 26, 1వ అధ్యాయము 26, 27, 28 నేను చదువుతున్నానండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మొదటి మాట అండి. ఇంకా 27వ అధ్యాయం అండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించను. ఎవరిని? స్త్రీనుగాను పురుషునిగాను వాణ్ణి సృజించను. 28 చదువుదామండి. దేవుడు వాణ్ణి ఆశీర్వదించను. ఏమండి? దేవుడు వాణ్ణి ఆశీర్వదించను. 27లో మనం చదువుకున్నాం కదండి. 28లో కూడా అదే మాట మనకు కొనసాగిస్తుందండి. దేవుడు అనే మాట ఉంటుంది. 26, 27లో మనకి దేవుడు మనల్ని సృజించినట్టుగా కనబడుతుంది. దేవుడు సృజించినట్టుగా కనబడుతుంది కదా. మరి ఓ మనిషి నీవెవరు అంటే నీవేం చెప్పాలి? చెప్పాలి కదా, ఇలాగా నేను దేవుని సృజించినట్టు ఈ సృష్టిలో ఒక భాగాన్ని నేను అని చెప్పాలి కదా. చెప్పకపోతే ఎట్లా?
నీవు స్వయంగా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మొదటి మాట, నరుడువు కదా నువ్వు, దేవుడు సృజించినట్టు నరుడువు కదా. నరుడు అనగా మనిషి. ఓకే, నేను మనిషిని అని చెప్పేసరికి వ్యంగ్యంగా సమాధానం వచ్చింది. ఓకేనా? ఓకే, రైట్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడు స్వరూపమందు వారిని సృజించెను. దేవుడు స్వరూపమని 3 సార్లు రాయించాడండి ఆ మొదట 26, 27 వచనాల్లోనే. ఇప్పుడు నీవెవరంటే దేవుని స్వరూపానివి. దేవుని స్వరూపానివి. ఇదేంటండి నేను దేవుని స్వరూపాన్ని ఏంటి? ఇదేంటండి నేను దేవుని స్వరూపాన్ని ఏంటి? మా అమ్మ పోలికండి నాది, మా నాన్నగారి పోలిక అని మీరు అంటారు. మరి తల్లిదండ్రులైనంటి వారందరికీ పిల్లలు ఎందుకు లేరు? తల్లిదండ్రులైనంటి వారందరికీ పిల్లలు ఎందుకు లేరు? చెప్పాలి కదా. దేవుడు సృజించాడన్న సంగతి ఎవరైతే చెప్తారో దేవుడని తెలుసుకుంటారో, నన్ను పుట్టించింది దేవుడని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని స్వరూపం. అర్థమవుతుందండి? ఇప్పుడు నీవెవరంటే దేవుని స్వరూపానివి. ఇప్పుడు నీవెవరంటే దేవుని పోలికవి. ఇప్పుడు నిన్ను ఎందుకు పుట్టించాడంటే స్త్రీను గాను పురుషుని గాను, స్త్రీ అయినా పురుషుడైనా దేవుని పోలికే. దేవుని పోలికే. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని పోలికే. నీవు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి. వాక్యం తెలియని మూర్ఖుడు ఎవడో నీవెవరో అంటే నీవు దేవుని స్వరూపాన్ని అన్నావు అనుకో, వాడు వ్యంగ్యంగానే సమాధానం చెప్తాడు. వాడు హాస్యపదంగానే సమాధానం చెప్తాడు. వాడి విక్రింపుతోనే సమాధానం చెప్తాడు. నేను కించపరిచే రీతిగానే సమాధానం చెప్తాడు. ఎందుకంటే వాడు దేవుని తెలుసుకోలేదు. దేవుడే నన్ను పుట్టించాడు అనేది వాడు తెలుసుకోలేదు. అలా నువ్వు తెలుసుకున్నావు అనుకో, నువ్వేం చెప్తావు? నేను దేవుని స్వరూపాలని చెప్తావు. అలా నువ్వని తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి ప్రతి ఒక్కరూ దేవుని రూపమేనండి. మన స్వరూపమందు నరులను చేయుదుము రండి ఉంది కదండి క్లియర్గా. చేయుదుము నరులను చేయుదుము. నరులంటే భూమి మీద మనుషులు అనేవారు అందరూ దేవుని స్వరూపాలండి. నల్లని వాడని లేడు, తెల్లని వాడని లేడు, పొట్టివాడని లేడు, కృంటివాడు, గుడ్డివాడు, నడ్డివాడు అని ఎవ్వరు లేరండి. ప్రతి ఒక్కరు దేవుని స్వరూపాలే. దీనికి కూడా వారి దగ్గర బదులు ఈ మధ్యన ఎక్కువ నాస్తికం, హైందవ తత్వం, అది మతోన్మాదం ఎక్కువైపోయిందండి. క్షమించాలి. మతోన్మాదులు బైబిల్ని ఎలాగైనా వక్రీకరించాలి, బైబిల్ ఎలాగైనా కించపరచాలి. దేవుని స్వరూపం అని మనుషులు సృష్టించిన అంటే గుడ్డివాడు, కుంటివాడు, మోగవాడు వీళ్ళందరూ దేవుని స్వరూపమా? అంటే మీ దేవుడు కుంటోడా, మీ దేవుడు గుడ్డోడా అనేవారు లేకపోలేదండి. ఉన్నారండి చాలా మంది. కొంతమంది మూర్ఖపు మనుషులు ఉన్నారు. ఇప్పుడు నేటి సమాజంలో అదే జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ దేవుడు పుట్టించారా బాబు, నువ్వు దేవుని కుమారుడు అంటే కనిపించని దేవుని కోసం నువ్వు చెప్తున్నావా అని ప్రశ్నించేవారు లేకపోలేదు. కానీ నువ్వు దేవుణ్ణి నమ్మావు అనుకో, దేవుని తెలుసుకున్నావు అనుకో, నువ్వు ప్రశ్నిస్తావా? ప్రశ్నించవు, నువ్వు నమ్ముతావు. అందుకే కీర్తనకారుడు ఒక మంచి మాట అన్నాడు. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనంలో, కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం అండి, చాలా గొప్ప మాట ఉంటుందండి. నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. నువ్వు దేవుని నమ్మలేదు కనుక నువ్వు ఆ మాట అంటున్నావు. నువ్వు దేవుని నమ్మితే ఆ మాట అనవు. 3వ అధ్యాయం చూడండి, 100వ అధ్యాయము 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే నరులను పుట్టించెను. తెలుసుకుంటే ఆయనే నరులను పుట్టించెను అనేది నువ్వు నమ్ముతావు లేదా? దేవుని వలన నేను ఒక ఫలాన్ని పొందుకున్నాను, నేను ఒక కుమారుని కాని ఉన్నాను అని బైబిల్లో చాలా మంది దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. దేవునికి స్తుతులు చెల్లించిన ఘనత అనేక మంది స్త్రీలు దేవుళ్ళు బైబిల్లో ఉన్నారు. ఒక సంసోన్ అలాగే వచ్చాడు, ఒక సమూయేలు గారు అలాగే వచ్చారు. అలాగే వచ్చారండి.
దావీదు గారు సైతం ఈ లేఖనం ఎందుకు రాయించాడురా అంటే, దేవుని ప్రమేయం లేకుండా, దేవుడు తల్లి గర్భములో నిన్ను ప్రవేశించకుండా నీవు ఈ భూమి మీదకి రాలేదు, దేవుడే పుట్టించాడని దావీదు నమ్మాడు. అంతటి మా భక్తుడు నమ్మాడు గనక ఆయన భక్తుడిగా మారిపోయాడు. నమ్మాడు గనక ఆయన ఇష్టుడిగా మారిపోయాడు, దేవునికి ఇష్టుడిగా మారిపోయాడండి దావీదు గారు. పోనీ ఇంతకీ నిన్ను ఎలా పుట్టించాడు అనేది నువ్వు ఎప్పుడైనా గమనించావా? తన స్వరూపం ఓకే, నమ్మట్లేదు. మరి భూమి మీదకి పుట్టిన మనుషులందరూ ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారు? ఎప్పుడైనా స్వభావం గురించి ఆలోచించావా? బ్రతుకున్న నీవు మనుషులందరికీ ఒక బిరుదిస్తావు, వీడు ఇలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు అని అంటాం మనం. పుట్టిన మనిషికి ఎలాంటి వాడని ఇస్తావు? ఒక పసికందుగా ఉన్న బిడ్డకి ఎలాంటి వాడని నీవు ఇస్తావు? ఇంతకీ పుట్టిన నీవు, చాలా మంది హాస్పిటల్కి వెళ్తారండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వారిని ప్రశ్నించడం జరుగుతుంది. డాక్టర్స్ అడుగుతారు, సార్ డాక్టర్తో మాట్లాడినప్పుడు, డాక్టర్ గారు కడుపులో ఉన్నది పాపా బాబా అన్నాడు. వారు చెప్పరండి. అలా చెప్పితే చట్టానికి వ్యతిరేకం, చెప్పకూడదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎలా తయారైందంటే, ముందుగా తెలిస్తే ఆ కడుపులో ఉన్న పిండముగా ఉన్నంటే ఆ మాంసపు ముద్దని ముక్కలు ముక్కలుగా చేసి బయటికి తీసేస్తున్నారు. దాన్ని అబార్షన్ అంటారు. కడుపులో ఉన్నప్పుడే చంపేస్తున్నారు. కష్టపడి దేవుడు నిన్ను కడుపులో, తల్లి గర్భంలో ఆ యొక్క కడుపులో నిర్మిస్తే నీవెవరో తీసేయడానికి? నీవెవరో దాన్ని చిందేయడానికి, నలిపేయడానికి? ముక్కలు ముక్కలుగా తీసేస్తారండి అబార్షన్స్ చేయించేసి. వాళ్ళకి ఎందుకు అలా చేశారంటే వాళ్ళ దగ్గర సమాధానం ఏంటో ఉంటుందంటే, చాలా హాస్యాస్పదమైన సమాధానాలండి. పసికందుగా ఉన్న పిల్లల్ని చంపేయమని దేవుడు చెప్పాడా? మీ ఇష్టానికి ఏదో మీరు ఒళ్ళు కొవ్వొత్తిని చేసిన తప్పిదానికి గర్భంలో ఉన్న ఆ పసికందుని చిదిమేస్తున్నారే, ఎంత పాపమో తెలుసా? ఎంత పాపమో తెలుసండి? తప్పండి. ఇంతకి నువ్వు పాపం చేసావు, కడుపులో ఉన్న ఆ పసికందు పాపం చేయలేదే. కడుపులో ఉన్న ఆ పసికందు ఎలాంటిదో తెలుసా? చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం ఒకసారి, ది గ్రేట్ సలోమన్ గారు రాసిన గ్రంథం అండి ఇది. మహాజ్ఞాని ఆయన రాసిన ఈ గ్రంథం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎలా పుట్టించాడంట నరులను? ఇప్పుడు పుట్టాడు, తల్లి గర్భంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవర్రా అంటే యథార్థవంతుడు. తల్లి గర్భంలోంచి వచ్చిన ప్రతి ఒక్కరు, నువ్వైనా నేనైనా, పసికందుగా ఉన్న వారందరూ యథార్థవంతులు, పాపం లేని వంటి వారు. వారి స్వభావం ఎలాంటిదంటే యథార్థత స్వభావం. దేవుని యందు దేవుడు తప్ప వారికి మరొక రూపం తెలియదు. ఎందుకంటే నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడే నీ తల్లిగా వారు చూస్తారు, నీ తల్లిని తండ్రిని చూస్తారు వారు కొన్ని నెలలకి. ఎందుకంటే ఆ కళ్ళు తెరవాలి, వారికి ఆ మైండ్ మెచ్యూరిటీ రావాలి. 21 రోజు, ఇంచుమించుగా ఒక నెల రోజుల లోపు వారికి, అప్పటిదాకా వాళ్ళకి తెలియదు, తల్లని తండ్రని ఏం తెలీదు పిల్లలకి, కొన్ని నెలల దాకా తెలియదు. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తెలుసు వాళ్ళకి. ఎందుకు తెలుసో తెలుసా? వాళ్ళు యథార్థవంతులు కాబట్టి. దేవుడు నన్ను పుట్టిస్తున్నాడు, నిర్మిస్తున్నాడని పసికందుగా ఉన్న నీకు నాకు తెలుసు, తల్లి గర్భంలోనే తెలుసు మనకి. కానీ భూమి మీదకి వచ్చి మనం ఏం చేస్తున్నాం అంటే మర్చిపోతున్నాం. ఈ భూమి మీదకి వచ్చి మనం మర్చిపోతే నీకు వచ్చేది ఏంటనుకుంటున్నావు? నువ్వు యథార్థవంతుడు కాదు. తంత్రములు కలిగి. ఎలాంటి తంత్రం? కడుపులో ఉండగానే ఈ పసికందుని చిందేయాలి, నలిపేయాలి, చిదిమేయాలి, ఆభాషం చేసి ముక్కలుగా చేసి తీసేయాలి. ఈ మధ్యన ఎక్కువ అబార్షన్స్ జరుగుతున్నాయంటండి. ఇష్టం ఉంటే కనొచ్చు, ఇష్టం లేకుండా తీసేయచ్చు.
చట్టాలు కూడా వచ్చేసినాయండి. అబార్షన్ చట్టపరంగా చట్టం అనేది తీసుకొచ్చారండి. వ్యభిచారం చట్టపరం అనేది తీసుకొచ్చారు. అంటే తంత్రాలు ఇవన్నీ ఏంటి? ఒక పసికందు మీద నీ తంత్రాలు ఉపయోగిస్తారా? పసికందు మీద తంత్రాలు ఉపయోగించడం ఏంటండి? ఎంత మూర్ఖత్వం అండి, ఎంత మూర్ఖత్వం! తప్పండి, చాలా తప్పు. దేవుడు క్షమించడండి. నీవు యథార్థవంతుడిగా నిన్ను తల్లి గర్భంలో పుట్టిస్తే నీవు పాపం చేసి నీవు పసికందు మీద చూపిస్తున్నావు ఏంటి? నువ్వు ఇంత దారుణమైన స్థితికి ఎందుకు వెళ్ళిపోయావంటే నీవు దేవుడిని ఎరగలేదు. అసలు నేను పుట్టించిందే దేవుడని ఎరిగావనుకో, దేవుడిని నమ్మేవనుకో, యెహోవాయే దేవుడని తెలుసుకున్నావనుకో, ఆయనే మనల్ని పుట్టించినని నువ్వు నమ్ముతావు కదా, ఆయనే మనల్ని పుట్టించాడని నువ్వు నమ్ముతావు కదా. నిన్ను పుట్టించింది దేవుడు, నీకు గర్భం ఇచ్చింది దేవుడు, నీ గర్భములో నీ కుమారుడికి జీవమునిచ్చేది దేవుడు, అవయవమును చెక్కింది దేవుడు, రూపాన్ని చెక్కింది దేవుడు, నీ పోలికను తనకిచ్చిందే దేవుడు. నిజంగా ఒక బిడ్డ పుట్టినప్పుడు చక్కగా ఈ ముక్కు వాళ్ళ నాన్నలాగే ఉందండి, ఈ చెవులు వాళ్ళ అమ్మలాగే ఉన్నాయండి, ఈ మూతి చూడు అంచు వాళ్ళ నాన్నమ్మలాగే ఉంది, వాళ్ళ తాతయ్యలాగే ఉంది. ఎందుకు నీకు ఆ పోలికిచ్చాడు? నువ్వు చెక్కుకున్నావా? నీకు చేతనైతే ఒక బొమ్మను చూసి యాజ్ ఇట్ ఈజ్ మరొక బొమ్మకి 99% వస్తుందండి, 100% రాదు. ఎందుకంటే అది చెక్కబడింది, ఇది జీవం కలిగినది. కానీ దేవుడు నీకు 100కు 100% నీ రూపాన్ని చక్కగా నీ తల్లిదండ్రుల యొక్క రూపాలతో చెక్కుతాడు గర్భములో. అంతటిదండి, దేవుడే నిన్ను పుట్టించాడని గ్రహించావంటే అందుకే దావీదు గారు అంటారు, నన్ను నిర్మించిన విధానం చూడగా నేను ఆశ్చర్యపడిపోయాడంటండి ఆయన. అందుకే దావీదు గారు నమ్మారు కాబట్టి యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించెను. మనుషులు మనలను మనమే సృజించుకొనలేదు. ఉందా లేదండి? మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. క్లియర్గా ఉంది కదండి. యెహోవాయే క్లియర్గా పుట్టినట్లు ఉంటుంది. మనల్ని మనమే సృజించుకొనలేదు, దేవుడే నిన్ను సృష్టించాడు. నువ్వు సృష్టి, మహాసృష్టి. దేవుడే నిన్ను సృష్టించాడు, ఇది నమ్మాలి, నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. ఆదిలో ఎందుకు రాయించాడు? దేవుడు మన స్వరూపమందు నరులను చేద్దామని ఎందుకు రాయించాడు? నువ్వు దేవుని సృష్టివు గనుక, నువ్వు దేవుని పోలికవు, నీ తండ్రి దేవుని పోలికే, నీ తల్లి దేవుని పోలికే, వారి నుండి వచ్చావు గనుకే వారి పోలికలు నీకు ఇచ్చాడు. దేవుని పోలిక నీ తండ్రి, నీవు కూడా దేవుని పోలికవే. తండ్రినిచ్చింది, తల్లినిచ్చింది దేవుడే అని నువ్వు నమ్మావంటే దేవుడు నిన్ను కూడా ఈ భూమి మీదకి పంపించింది నువ్వు నమ్మాలి. నిన్ను కూడా ఈ భూమి మీదకి పంపించింది దేవుడే అని నువ్వు నమ్మాలి. నిన్ను సృష్టించింది దేవుడే అని నువ్వు నమ్మాలి. అలా నమ్మితేనే నువ్వు యథార్థవంతుడివి. ఎందుకని? ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి. ఆదికాండము 1:26 చూడండి. 1:26, దేవుడు మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురు గాకానియు పలికెను. ఇందులో వీటన్నిటికంటే నీవు ఎలాంటి వాడివి? యథార్థవంతుడిగావే కదా, శ్రేష్ఠుడివే కదా, వీటన్నిటికంటే శ్రేష్ఠుడివే కదా. అందుకే మంచి మాట ఉంటుందండి మత్తయి సువార్తలో 6:26 ఒక మాట చూడండి. 6:26 ఆకాశ పక్షుల కంటే నీవే శ్రేష్ఠుడు అని ఉన్న మాట ఉంటుందండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠుడు కారా? పక్షులను పోషించినంటి దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను ఈ భూమి మీద బ్రతికిస్తున్నాడు, సజీవంగా ఉంచుతున్నాడు. నువ్వు శ్రేష్ఠుడు కాదా? ప్రత్యేకత ఏంటంటే అవి మాట ద్వారా కలిగాయండి.
భూమి నుండి పుట్టుకొచ్చేయండి అవి. కానీ నిన్ను అలా చేయలేదు. తన స్వహస్తాలతో దేవుడు నిన్ను నిర్మించాడండి. వాటి నిర్మాణం అనలేదు, నిన్నే మాత్రమే నిర్మాణం అన్నాడు. అంటే ఎంతటి భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. నీకు పైనే చెప్తున్నానండి. నేను వీటి గురించి ఆలోచిస్తే చాలా పెద్ద వివరణ అండి. అందుకే నేను పైనే చెప్తున్నాను. నీవు ఏం చెయ్యాలరా అంటే, నీవు యథార్థవంతుడివి, నువ్వు దేవుని సృష్టివి, నువ్వు దేవుని పోలికవి, ఆయన స్వరూపానివి. ఇంతటి స్వరూపాన్ని పొందుకున్న నీవు శ్రేష్ఠుడువు. నీవు ఇంతటికి నువ్వు శ్రేష్ఠుడు కదా. దేవుడే నిన్ను పుట్టించాడని ఒకవేళ నువ్వు నమ్మేవు అనుకో, ఎవరైతే అమితంగా అతి ప్రేమగా చూస్తామో వారే మనకు ఇష్టలు. నువ్వు దేవుణ్ణి ఇష్టంగా ప్రేమించావు అనుకో, నువ్వు దేవునికి భక్తుడు అయిపోతావు. తండ్రి దావీదు గారంట ఇష్టుడంటండి. ఈయన నా ఇష్టానుసారుడు, ఇష్టుడిగా మారిపోయాడంటండి. దేవుని ప్రేమను పొందుకొని, దేవుని గుర్తించి దేవుడే. అందుకే అంటాడు, చాలా ఈ దేహం గురించి దావీదు గారు రాశారండి, కీర్తనలో ఉంటుంది. చాలా రిఫరెన్సులు ఎక్కువ అండి. అందుకే నేను ఇవ్వట్లేదు. ఎందుకు నీకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు దేవుని ప్రేమను గుర్తించు. మనమందరం దేవుని ప్రేమను గుర్తించక నేటి సమాజంలో మనం యథార్థత తప్పిపోయాం. నేను యథార్థవంతుడిగా పుట్టించాడండి ఆయన. యథార్థవంతమైన దేవుడు నిన్ను యథార్థవంతుడిగా పుట్టిస్తే నీవేం చేసావు నాయనా? నువ్వేం చేసావు? పక్షుల కంటే, భూమి మీద పాకే జీవుల కంటే, సముద్ర జీవుల కంటే, క్రూర మృగముల కంటే నిన్ను యథార్థవంతుడిగా పుట్టించాడు. ఎందుకంటే వాటన్నిటికంటే నువ్వు శ్రేష్ఠుడివి. వాటి జననంలో యథార్థత ఉందో లేదో నీకు తెలియదు, కానీ నీ జననంలో యథార్థత ఉంది. దేవుని ప్రణాళిక ఉంది. దేవుని యొక్క హస్తాలు నీ జననం కోసం పనిచేసాయి. 9 నెలలు నీ తల్లి గర్భములో దేవుని యొక్క హస్తాలు నిర్మించాయి నిన్ను. తెలుసా? 9 నెలలు నీ తల్లి దగ్గరికి వచ్చాడు దేవుడు. గుర్తించవేంటి నువ్వు? దేవుడే పుట్టించాడు, దేవుడే అని తెలుసుకో ముందు. దేవుడే పుట్టించాడని నీకు అర్థమవుద్ది. అలా తెలుసుకున్నావు అనుకో, నువ్వు భక్తుడిగా మారిపోతావు. దేవుడికి భక్తుడిగా, నిజమైన భక్తుడిగా మారిపోతావు. దావీదు గారు తెలుసుకున్నాడండి అలాగా. దావీదు గారు తెలుసుకొని దావీదు గారు మంచి మాట అంటున్నాడండి. ఒకసారి చూడండి. అందుకే ఒక మాట ఉంటుందండి, ఎలా ఉంటుందంటే, శ్రేష్ఠుడు అని అంటారు. కీర్తనకారుడు 34:8 ఉంటుందండి. 34:8 అధ్యాయంలో ఓ మాట ఉంటుందండి, యెహోవాయే ఉత్తముడని రుచి చూసి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని ఉంటుందండి. రుచి చూడు. రుచి చూసావా? ఎప్పుడైనా దేవుడే నిన్ను సృష్టించాడని ఆశ్రయించావు అనుకో, ఖచ్చితంగా నీవు యథార్థవంతుడివే, ఖచ్చితంగా నీవు ధన్యుడివే. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. దేవుణ్ణి తెలుసుకో ముందు. తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు యథార్థవంతుడివే. దేవుణ్ణి అప్పుడు తెలుస్తుంది. నువ్వు యథార్థత కలిగి ఉంటే, నా రూపము దేవుని రూపము, నా రూపము దేవుని స్వరూపము, నేను దేవుని సృష్టిని, దేవుని పోలిక నాది. అలా నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా భక్తుడు అయిపోతావు. దావీదు గారు అయిపోయారండి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నేను ఎలాగొందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భక్తులే శ్రేష్ఠులు అంట. ఎవరైతే భక్తులుగా ఉన్నారంటో వారందరూ దేవునికి శ్రేష్ఠులండి. దావీదు గారు శ్రేష్ఠుడు అండి. శ్రేష్ఠుడు. ఎంత శ్రేష్ఠుడు అంటే ఉత్తమమైన వ్యక్తి. శ్రేష్ఠుడు అంటే ఉత్తమమైన వాడు. దేవుడిని ఎదిగాడు కదా. ఎవరైతే అమితంగా అతి ప్రేమగా చూస్తామో వారే మనకు ఇష్టలు. దావీదు గారిని అతి ప్రేమగా చూశాడంటండి దేవుడు. చూశాడండి. ఒకానొక సందర్భంలో దావీదు గారు చేసిన తప్పిదము పక్కన పెడితే దావీదు గారి జీవితం చాలా గొప్పగా ఉంటుందండి. దావీదు గారిది అనేక భక్తులు దావీదు గారి దగ్గర సాటి లేరు. అందుకే దావీదు గారి వంశంలో నుంచే వచ్చారు. దావీదు కుమారుడా అని ఎందుకు చెప్పబడ్డారు యేసుక్రీస్తు వారి గురించి?
దావీదు గారు అంతటి భక్తుడు, అంతటి ఇష్టుడు, అంతటి శ్రేష్ఠుడు, అంతటి యథార్థత కలిగి ఉన్నాడు ఆయన దావీదు గారు. మరి నువ్వు నేను ఉన్నామా? నీవెవరు అని చెప్తే దావీదు గారు ఏం చెప్తాడు తెలుసా? నేను దేవునికి ఇష్టమైన కుమారుణ్ణి. దావీదు గారు చెప్పుకుంటున్నాడండి. నీవెవరు అనంటే నేను యథార్థవంతుణ్ణి, నేను దేవుని భక్తుణ్ణి, నేను దేవునికి ఇష్టమైన వాడిని, నేను దేవుని స్వరూపాన్ని, నేను దేవుని పోలికను. అందుకే దావీదు గారు చెప్తూ ఉంటాడండి, మనిషి జననం గురించి ఎలా చెప్తాడంటే, నేను స్వయంగా నీవు నన్ను కలిగి చేసిన విధానము చూడగా నాకు ఆశ్చర్యము భయమేస్తుంది, ఆశ్చర్యం కలుగుతుందని చెప్తాడండి దేవుడు దావీదు గారు. మరి నువ్వు నేను చెప్పగలవా? నేను దేవుని పోలికనని ఘనంగా ధైర్యంగా చెప్పగలమా మనం? నేను దేవుని పోలికను, నేను దేవుని స్వరూపాన్ని, నేను యథార్థవంతుణ్ణి, ఆయన సృష్టించిన ఈ సృష్టి అంతటిలో నేను శ్రేష్ఠుడిని, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠుని, భూమి మీద పాకే ప్రతి జీవి కంటే నేను శ్రేష్ఠుడిని, సముద్రంలో బ్రతికే ప్రతి జీవి కంటే నేను శ్రేష్ఠుడిని. కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడికి మనం. ఎందుకో తెలుసా? నిన్ను సజీవంగా పుట్టించాడు కదా. చెప్పు, నేను దేవుని స్వరూపాన్ని అని చెప్పు, నేను దేవుని పోలికనని చెప్పు, నేను దేవునికి యథార్థవంతుడిగా నన్ను పుట్టించాడు, నేను యథార్థవంతుడిని, నేను శ్రేష్ఠుడిని, నేను ఇష్టుడని ఎవరు చెప్తున్నారండి? ఎవరైతే ఇలా చెబుతారో నీవెవరో నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు చెప్పండి, నేను దేవుని స్వరూపాన్ని. ఎవరైనా అడిగితే, ఓ మనిషి నీవెవరో, నువ్వు మనిషి అని అంటున్నావు, నువ్వు దేవుడు సృష్టించిన నరుడివి, దేవుడు నరులను చేద్దామని అన్నాడు కదా, నువ్వు దేవుడు నిర్మించాడు నిన్ను తన స్వహస్తాలతో, దేవుడు నిన్ను తల్లి గర్భంలో నిర్మించాడు కదా. అలాంటప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? స్వయంగా నేను దేవుని స్వరూపానండి. ఎవరో వక్రీకరణ చేస్తున్నాడు అని నువ్వు చెప్పకపోతే తప్పుది. దేవుని స్వరూపాన్ని స్వయంగా నువ్వు గణమెత్తి చెప్పాలి. నేను దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికనే నేను. మరి నీ తల్లిదండ్రుల పోలిక నీకు రాలేదా అంటే, నా తల్లికి ఇచ్చినది, నా తండ్రికి ఇచ్చిన పోలిక నాకు ఇచ్చినది పరలోకమందున్న తండ్రి. నా తల్లిని తండ్రిని పోషించింది ఆయనే, వారిని సృష్టించింది ఆయనే, వారి నుండి నన్ను రప్పించింది, ఈ భూమి మీద పుట్టించింది ఆయనే. వారిని యథార్థవంతులుగా పుట్టించాడు, నన్ను యథార్థవంతులుగా పుట్టించాడు. అందుకు నేను దేవునికి భక్తుడిగా మారిపోయాను, అందుకు దేవుడు నన్ను ఇష్టుడిగా ప్రేమిస్తున్నాడు. ఇలా చెప్పాలని మనం. ఇలా చెప్పితే నిజంగా దేవుడు నిన్ను చూసి ఎంతగా ఇష్టపడతాడంటే, ఎంతగా నిన్ను ప్రేమిస్తాడంటే మాటల్లో చెప్పలేమండి. అందుకే దావీదు గారి గురించి దేవుడు చాలా ఆనందపడినట్టుగా ఉంటుందండి. ఆనందపడ్డాడండి. దుఃఖపడిన విషయము ఉంటే ఆ దుఃఖపడిన విషయానికి దావీదు గారిని ఎన్ని ఇబ్బందులు పడ్డాడో దావీదు అరణ్యంలో పరిగెలెత్తించేశాడండి. భక్తుడైనా సరే దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. కానీ దావీదు యొక్క భక్తికి దేవుడు ఇష్టుడిగా మారిపోయాడు. ఏంట్రా బాబు, నేను వీడికి బుద్ధి చెప్పిన విధానం బట్టి వీడు నన్ను విడిచి వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు దేవుడు. కానీ ఏమైందంటే దేవునికి మరింత ఇష్టుడిగా, భక్తుడిగా మారిపోయాడు దావీదు. ఎందుకు బుద్ధి చెప్పాలనుకున్నాడో తెలుసా? చిన్న తప్పిదం. దేవుడు చిన్న తప్పిదం చేశాడని దావీదు అనుకున్నాడు. ఆ చిన్న తప్పిదం దేవుడికి నచ్చలేదండి. అందుకే బుద్ధి చెప్పాడు. అరణ్యంలో పరిగెలెత్తించేశాడండి, అడవిలో పరిగెలెత్తించాడు దావీదుని. తన కుటుంబం అంతా తనకు శత్రువుగా మారిపోయే రీతిగా చేశాడు. అయినా సరే దావీదు తన యథార్థతను విడిచిపెట్టలేదు. మరి ఈరోజు నువ్వు నేను యథార్థతను విడిచిపెట్టేశాం కనుక మనము దేవునికి భక్తులుగా మారలేకపోతున్నాం. ఇది నీ స్వభావం. యథార్థత స్వభావం లేదు నీలో. దేవుని స్వరూపం కలిగిన స్వభావం నీలో ఉంటే నీవెలా మారిపోతావు? భక్తుడిగా మారిపోతావు. దావీదు వంటి గొప్ప భక్తుడిగా మారిపోతావు. దావీదు వంటి శ్రేష్ఠుడిగా మారిపోతావు, ఇష్టుడిగా మారిపోతావు. సకల జీవుల కంటే నువ్వు శ్రేష్ఠుడు కదా ప్రియులారా, శ్రేష్ఠులం కదా మనం. ఒక మాట చెప్తానండి, ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య ఒక సంభాషణ జరుగుతుందండి. ఒక తండ్రి అంటున్నాడు, నాయనా నేను మరణిస్తే నువ్వు ఏడుస్తావా నాయనా అని అడిగాడంటండి ఒక తండ్రి తన కుమారుడు అంటున్నాడు, లేదు నేను ఏడవను,
అప్పుడు ఎందుకు ఏడవ నానా అంటే, ఎందుకు ఏడవాలి నాయనా అని కుమారుడు, ఎందుకు ఏడవాలని కొడుకు తండ్రి అడిగాడు. ఎందుకు ఏడవ నాయనా, నన్ను చూసి ఎందుకు ఏడ్చవు అని తండ్రి అడిగితే, నేను ఏడవను ఏడవను. అప్పుడు తండ్రి అంటున్నాడు, నీవు చిన్నప్పటి నుండి నిన్ను పెద్దవాడిగా చేయడానికి నేను ఎంత కష్టపడ్డాను రా. మీ అమ్మ నిన్ను విడిచి వెళ్ళిపోయిన దగ్గర నుండి నిన్ను చిన్ననాటి నుండి పోషించి సంరక్షించి నిన్ను చదివించి గొప్ప ప్రయోజకుని చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నిన్ను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావంటే, నీకు ఈ రక్త మాంసాలు వచ్చాయంటే ఎలా వచ్చాయో నీకు తెలుసా? అలాంటిది నేను ప్రేమించి నిన్ను కోసం ఇంత త్యాగం చేశానే, నా జీవితాన్నే త్యాగం చేశానే. ఒకానొక సమయాన్ని నీవు తప్పుదిం చేస్తా, తప్పుదిం కూడా నేనే నా మీద వేసుకొని ఆయనకి శిక్ష కూడా నేనే పొందుకున్నానే. అలాంటిది నా కోసం ఒక్కసారైనా బేడవా, ఏడ్చవా, ఒక్క కన్నీటి బొట్టైనా రాల్చవా అని ఆ తండ్రి ఆ కుమారుడిని అడిగితే, ఆ కుమారుడు అన్నాడు, బ్రతికుండగా నేను నిన్ను కంట కన్నీరు పెట్టకుండా చూస్తాను గాని నీవు చనిపోయిన తర్వాత మాత్రం నేను ఏడవను. బ్రతికుండగా నేను నీ కంట కన్నీరు పెట్టకుండా నేను చూసుకుంటాను దానికి కృతజ్ఞతగా, కానీ నువ్వు చనిపోయిన తర్వాత మాత్రం నేను ఏడవను అని అన్నాడు. ఆ మాటకి ఆ తండ్రి ఉప్పొంగిపోయాడండి. పరలోకపు తండ్రి కూడా అలాంటి ప్రేమే కదండి. పరలోకపు తండ్రి కూడా అలాంటి ప్రేమే కదా. ఎప్పుడైనా ఆలోచించావా? నీ కోసము ఈ విశ్వాన్ని చేసి, ఈ సృష్టిని చేసి, సకల జీవులను పక్షులను ఇవన్నిటిని నీ కోసమే ఇచ్చాడే. నిన్ను యథార్థవంతుడిగా పుట్టించి, తన పోలికనిచ్చి, తన స్వరూపాన్నిచ్చి, తనకు భక్తుడిగా మారిపోరా నాయన, నన్ను ప్రేమించరా నాయన, నా కోసం ఏడవద్దు, నా కోసం ఏడవద్దన్న గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ బైబిల్ దేవుడే కదండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడే కదా నిన్ను సృష్టించాడని నువ్వు నమ్మేవనుకో, నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు తెలుసా? ఆ పరలోకపు తండ్రికి కన్నీటి చుక్క రాకుండా, నిన్ను చూసి ఏడవకుండా, ఏ రోజైతే నీవు ఇష్టుడిగా మారిపోయావనుకో, దేవునికి భక్తుడిగా మారిపోతే, నువ్వు శ్రేష్ఠుడిగా మారిపోతే, ఆయన కంట కన్నీరు పెట్టని వాడిగా నీవు ఉంటావు. పెట్టేవనుకో, నీ అంత దౌర్భాగ్యుడు ఇంకెవరు ఉంటారు. అలా ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోండి. దేవుడి కంట కన్నీరు పెట్టించావనుకో, నీకంటే దౌర్భాగ్యుడు ఎవడు ఉండడు. కన్నీరు పెట్టించకుండా దేవుడి ఇష్టాన్ని ఎరిగి ఆయన ప్రేమను గెలుచుకొని ఈ లోకంలో ఉన్న తండ్రిని నీవు బాగా చూసుకుంటావు. మరి పరలోకంలో ఉన్న తండ్రి కంట కన్నీరు పెడితే నీవు యథార్థవంతుడు ఎలాగవుతావు? ఆ తండ్రి కన్నీరు కార్చితే నువ్వు శ్రేష్ఠుడిగా ఎలాగవుతావు? ఆ తండ్రి కన్నీరు కార్చితే నువ్వు భక్తుడు ఎలాగైపోతావు? ఆ తండ్రి కన్నీరు కార్చితే నువ్వు ఇష్టుడు ఎలాగైపోతావు? ఆ తండ్రి స్వరూపాన్ని పొందుకున్న నీవెవరో తెలుసుకున్నావు. ఇక నుంచి అయినా ఆయన భక్తుడిగా మారిపోయి ఆయనకి శ్రేష్ఠుడిగా మారిపోదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరికి అర్థమైందని అనుకుంటున్నారు. దేవుని ప్రేమను బట్టి మరొక్కసారి ఈ పాఠాన్ని కొనసాగింపగా ఇంకా కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. పార్ట్ 1, 2, 3, 4 దేవుడు తన చిత్తం ఎంత దూరం తీసుకెళ్తాడో ఈ భాగాన్ని ఆలోచిద్దాం. దేవుని ప్రేరేపణ బట్టి మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి కరుణామయుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఆయన నాకు తెలియజేసావు తండ్రి. ఆయన కొద్ది నిమిషాలు నీ మాటలు చెప్పాను తండ్రి. ఆయన నీ ప్రేరేపణ బట్టి, నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి చెప్పానని నేను నమ్ముచున్నాను. వినని పిల్లలైనట్టు వారికి చక్కని సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఆయన నేను చెప్పే విధానంలో ఏమైనా తప్పుదములు ఉన్నట్లయితే క్షమించే హృదయం, నీ యొక్క ప్రేమ స్వభావం నీ పిల్లలైనట్టు వారికి దయచేసి, ఇంకను ఈ యొక్క పాఠ అంశంలోనైనా నేను చెప్పుటకు చక్కని ఆలోచనకర్తమైన వివరణ ఎవరైనా నాకు నీ ప్రేమను బట్టి నాకు తెలియజేయాలనుకుంటే వారికి నీ మంచి ఆలోచన కలిగజేయండి. నన్ను హెచ్చరిస్తూ, దేవుని మాటలతో నన్ను హెచ్చరిస్తూ నన్ను ముందుకు నడిపించే విధానాన్ని ప్రతి ఒక్క సహోదరుడికి నాయన వారికి దయచేయండి, సహాయం చేయండి, తోడుగా నేడుగా నడిపించండి. నాయన నీ చిత్తమైతే మరొక్కసారి నాయన ఈ యొక్క లేఖనాలను నేను పరిశీలించే ధన్యత నాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడైన యేసు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో అడుగుచు వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి.